హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నుంచి మరియు మెడికల్ కాలేజ్ నుంచి అయితే మనకైతే 15 రకాలుగా ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అని చేశారు. 22/9/2025 ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఈ వీడియో చూసిన వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ లైన్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడికి వెళ్ళి అయితే మీరైతే పూర్తిగా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే టోటల్గా చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా పీడిఎఫ్ లింక్ కూడా పెడతాను అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ముందుగా మీరు ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇక్కడ మీరు శ్రీకాకుళం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టోటల్గా ఫస్ట్ అయితే మీకు ఇక్కడ 4 పోస్టులు అయితే ఉన్నాయి. 4 రకాలుగా ఉన్నాయి. ఇక్కడ అటెండర్ అండ్ బుక్ బేరర్ అండ్ ల్యాబ్ అటెండెంట్ అండ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఈ విధంగా అయితే 4 అయితే పోస్టులు అయితే ఉన్నాయి. దాంతోపాటు నెక్స్ట్ మీరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం నుంచి అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈసీజీ టెక్నీషియన్, ఇది 21,500 రూపాయల శాలరీ ఉంటుంది. డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇది మీకు 18,500 ఉంటుంది. అండ్ కార్పెంటర్ ఉంది, ఎంఎన్ఓ అండ్ ఎఫ్ఎన్ఓ అండ్ నర్సింగ్ అండ్ అదేవిధంగా థియేటర్ అసిస్టెంటు, ఆఫీస్ అటెండెంటు అండ్ అలాగే ఎస్టీ బీరర్ అండ్ డ్రైవర్ అండ్ అదేవిధంగా వెహికల్ క్లీనర్ అయితే ఇందులో మనకు 37 రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. అండ్ అదేవిధంగా ఇది ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఏజ్ లిమిట్ దీని గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముందు వచ్చేసి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఒకసారి మీరైతే చూసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి అయితే ఇందులో అయితే మీకు పోస్ట్ అయితే ఉందండి. ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 ఇయర్స్ వరకు మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనము ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అఫీషియల్గా వెబ్సైట్ వచ్చేసి మనకు 22/9/2025 మనకైతే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చింది. అండ్ లాస్ట్ డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1/10/2025 సాయంత్రం 5 గంటల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు అన్ని రకాలుగా అయితే ఇక్కడ మీకు చూపుతున్నారండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందులో మీరు టోటల్గా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక 7 మెయిన్ పాయింట్స్ అయితే ఉన్నాయి. 1 మోర్ అయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి చూసుకోవచ్చండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఒక ఫామ్ కూడా ఎలా ఫిలప్ చేయాలనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముందైతే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ నేమ్, అక్కడ పోస్ట్ నేమ్ అండ్ అక్కడ మీ యొక్క పర్సనల్ నేమ్ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే మీకు మీ యొక్క సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు అవన్నీ ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్, అదేవిధంగా నెక్స్ట్ ఇంతకుముందు మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, దాంతోపాటు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ ఇందులో ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఒక డిక్లరేషన్ అయితే ఒకటి ఉంటుంది. దీని మీద మీ నేమ్ అది చేసుకొని అయితే మీరు సిగ్నేచర్ చేసుకొని అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే మీకు అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. మరిన్ని నోటిఫికేషన్ వీడియోల గురించి నాకు యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. బాయ్, జై జవాన్, జై హింద్.